హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈసీఎఫ్ క్రియేషన్స్. ఇవాళ ఎంతో కాంట్రవర్సీగా మారిన రిషికొండ ప్యాలెస్ గురించి అయితే మనం ఇప్పుడు డిస్కస్ చేసుకుందాం. ముందుగా వైఎస్ జగన్ ఎప్పుడైతే వైజాగ్ క్యాపిటల్గా అనౌన్స్ చేశారో అప్పుడే వైజాగ్ టూరిజంను కూడా పెంచాలనుకున్నారు. అందుకని రిషికొండ మీద ఒక రిసార్ట్స్ని అయితే కడదామని డిసైడ్ చేశారు. ఈ రిసార్ట్స్తో పాటు సీఎం క్యాంప్ ఆఫీస్ని కూడా అక్కడే కట్టాలనుకున్నారు. కానీ ఈ రిసార్ట్స్ని కట్టడానికి బాగా ఖర్చు అవుతుంది. కానీ ఈ రిసార్ట్స్ని కట్టడానికి బాగా ఖర్చు అయినా కూడా ఇవి కనుక బాగా ఫేమస్ అయితే ఓన్లీ 1 ఇయర్‌లోనే వీళ్ళు పెట్టిన డబ్బుల కన్నా డబుల్ ప్రాఫిట్స్ అయితే రిటర్న్ వస్తాయని కూడా వీళ్ళకి తెలుసు. ఫైనల్‌గా 2023లో దాదాపు 500 క్రోర్స్ బడ్జెట్‌తో ఈ ప్రాజెక్ట్‌ని అయితే స్టార్ట్ చేశారు. ఈ ప్రాజెక్ట్‌ని స్టార్ట్ చేసేటప్పుడు గవర్నమెంట్ అయితే చాలా కాంట్రవర్సీస్‌ని ఎదుర్కోవాల్సి వచ్చింది. ఎందుకంటే కొండను తవ్వి రిసార్ట్స్ కట్టడం ఏంటి? అసలు పర్యావరణాన్ని ధ్వంసం చేసి రిసార్ట్స్‌ని కట్టాల్సినంత అవసరం ఏముంది? అలాగే ఆంధ్రప్రదేశ్‌లో బాగా ఫేమస్ అయిన కొండల్లో ఈ రిషికొండ కూడా ఒకటి. అలాంటి కొండని ఎలా ధ్వంసం చేస్తారని చాలా కాంట్రవర్సీస్ అయితే వైసీపీ గవర్నమెంట్ ఎదుర్కోవాల్సొచ్చింది. కానీ గవర్నమెంట్ అవేమీ పట్టించుకోకుండా రిషికొండ చుట్టూ కూడా తవ్వేసి దాదాపు 13,739 స్క్వేర్ మీటర్స్‌లో అంటే దాదాపు 9.88 ఏకర్స్‌లో ఈ రిసార్ట్స్‌ని అయితే కట్టారు. ఈ రిసార్ట్స్ కంప్లీట్ అయిపోయాక రిషికొండ చుట్టూ కూడా గ్రీన్ మ్యాట్స్ వేసి కవర్ చేసేశారు. అలాగే ఇది కంప్లీట్ అయిపోయినా కూడా ఎవ్వరిని కూడా లోపలికైతే అలౌ చేసేవారే కాదు. దీనికి రీజన్ ఏంటి అని అడిగితే ఈ గవర్నమెంట్ చెప్పిన ఆన్సర్ ఏంటో తెలుసా? వాళ్ళకి సరైన ముహూర్తం దొరకలేదంట. బహుశా 2024 ఎలక్షన్స్‌లో కూడా వైసీపీ నగ్గుతుందని వాళ్ళు నమ్మారేమో. అందుకని ఎలక్షన్స్‌లో నగ్గాక గ్రాండ్‌గా ఓపెన్ చేద్దాం అనుకున్నారు. కానీ సీన్ అయితే రివర్స్ అయిపోయింది. 2 రోజుల క్రితం టీడీపీ మెంబర్స్ అందరూ కలిసి రిషికొండను విజిట్ చేయడానికి వెళ్లారు. అక్కడ విజిట్ చేసాక వాళ్ళకి తెలిసిందేంటంటే ఇది టూరిజంని డెవలప్ చేయడానికి కన్‌స్ట్రక్ట్ చేసిన రిసార్ట్ కాదు. ఈ గవర్నమెంట్ కేవలం తన సొంత పనుల కోసం కన్‌స్ట్రక్ట్ చేసుకున్న ఒక ప్యాలెస్ మాత్రమే అని తెలిసింది. ఈ ప్యాలెస్‌తో పాటు వీళ్ళు ముందు అనుకున్నట్టుగానే సీఎం క్యాంప్ ఆఫీస్‌ని కూడా కన్‌స్ట్రక్ట్ చేశారు. ఈ ప్యాలెస్‌ని మొత్తంగా 7 బ్లాక్స్‌గా డివైడ్ చేసి అయితే కన్‌స్ట్రక్ట్ చేశారు. ఫస్ట్ బ్లాక్ పేరు వచ్చేసి వేంగి ఏ, అలాగే రెండోది వేంగి బి, ఇంకా మూడో బ్లాక్ వచ్చేసి కళింగ, నాలుగోది గజపతి, ఇంకా లాస్ట్ బ్లాక్స్ పేరు వచ్చేసి విజయనగర ఏబీసీ బ్లాక్స్. ఈ 7 బ్లాక్స్‌లో మొత్తంగా 200 మెంబర్స్ పెట్టి ఒక మినీ థియేటరు, అలాగే 500 మెంబర్స్ పెట్టి ఒక మీటింగ్ హాల్ కూడా కన్‌స్ట్రక్ట్ చేశారు. ఈ 7 బ్లాక్స్ దగ్గరికి మనం వెళ్లి చూస్తే గనక ఆ లగ్జరీస్‌ని చూస్తే ఏదో ఫారెన్‌లో ఉన్నట్టే ఉంటుంది. ఎందుకంటే ఈ రిషికొండ ప్రాజెక్ట్‌ని చాలా లగ్జరీస్‌గా అలాగే చాలా ఫీచర్స్‌తో కన్‌స్ట్రక్ట్ చేశారు. మెయిన్‌గా ఈ ప్యాలెస్ గురించి చెప్పుకోవాలంటే ఫర్నిచర్. ఇక్కడ ఉన్న ఫర్నిచర్ అయితే వరల్డ్‌లో ఎక్కడా ఉండదు. ప్రపంచంలో ఎక్కడా లేని ఫర్నిచర్ డిజైన్స్ అన్నీ కూడా ఈ ప్యాలెస్‌లో ఉన్నాయి. అలాగే ఈ బ్లాక్స్‌లో ఒక బాత్రూమ్‌ని కన్‌స్ట్రక్ట్ చేయడానికి దాదాపు ₹1,00,00,000 వరకు ఖర్చు పెట్టారంట. అందరూ కూడా ఈ ప్రాజెక్ట్‌కి దాదాపు 500,00,00,000 అయిందంటున్నారు. కానీ కొంతమందయితే ఈ ప్రాజెక్ట్‌కి అంత ఖర్చు అవ్వలేదు. కేవలం 324,00,00,000 మాత్రమే ఖర్చయ్యాయి అని అంటున్నారు. కానీ ఇప్పుడున్న బిగ్ క్వెషన్ ఏంటంటే అసలు ఈ బ్లాక్స్‌ని ఇప్పుడు టీడీపీ గవర్నమెంట్ దేనికి ఉపయోగిస్తుంది? వీటిని ఇలాగే గెస్ట్ హౌస్‌గా అలాగే సీఎం ఆఫీస్‌గా యూజ్ చేస్తారా? లేదంటే రిసార్ట్స్‌గా మార్చి మన టూరిజంని ఇంక్రీజ్ చేస్తారా అనేది చూడాలి. వీటిని ఎలా యూజ్ చేస్తే బాగుంటుందో కింద కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో గనుక మీకు నచ్చితే వీడియోని లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.